ధనుసు రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయండి? ఇక్కడ వ్యతిరేక భావాల్లోనే అన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి కాబట్టి ఇక్కడ పూర్వపుణ్యము, ఆత్మబలము, ఆత్మవిశ్వాసం వీటిపైన ఆధారపడి మనం పనులు సాధించుకోవాలి. బుద్ధి బలంతో పనిచేయండి. స్వంత నిర్ణయం రక్షిస్తుంది. మీకు తోచిన పని, నచ్చిన పని, అది ధర్మాన్ని ఇచ్చేదైతే చాలు, దాన్ని వెంటనే అమలు చేయండి. ప్రతిదీ వెనక ముందు బాగా ఆలోచించిన తర్వాతే పని చేయండి. ఈ పని చేసే క్రమంలో అనుమానము, భయము, సంకోచము కలిగినట్టయితే వెంటనే వాటి నుండి బయటకు రండి. నిరుత్సాహం రాకుండా ఆలోచించండి. నిర్లక్ష్యం పనికిరాదు. గతాన్ని గుర్తు చేసుకుంటూ మంచి సాధించాలంటే ఏం చేయాలి? 9కి 9 గ్రహాలు వ్యతిరేక రాశుల్లో ప్రారంభ చక్రంలో ఉన్నాయి కాబట్టి విజయం సాధించాలంటే మన ప్రయత్నంతో పాటు తోటివారి సహకారం కూడా తీసుకోండి. ముఖ్య కార్యాల్లో అశ్రద్ధ వహిస్తే అపార నష్టం సూచితం కాబట్టి తప్పనిసరైన పరిస్థితుల్లోనే పని చేయండి. ఇది తప్పదు, ఈ పని చేయాల్సిందే అన్నప్పుడే దైవధ్యానం చేసి శ్రద్ధ పెంచండి. ఎవరిని నమ్మకండి. మొహమాటంతో మోసపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అపవాదులు వేసేవాళ్ళు ఉన్నారు. నీలాపనిందలు పడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అన్నారులే అని వదిలిపెట్టద్దు. వాళ్ళకి అవకాశం కల్పించొద్దు. అశ్రద్ధ ఏమాత్రం వద్దు. బాధ్యతాయుతమైన ప్రవర్తన కష్టాల నుండి బయటపడేస్తుంది. వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆశయం సిద్ధించే అవకాశం లేకపోలేదు. ఉద్యోగ వ్యాపారాల్లో పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు శివారాధన చేయటం, శివస్తోత్రం చదువుకోవటం శక్తికి సంకేతం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివధ్యానం చేస్తున్నాం కాబట్టి విష్ణు దర్శనం చేయండి. శక్తి రెట్టింపు అవుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సాయిబాబా వారి ధునిలో నవధాన్యం చక్కగా సమర్పించండి. అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం గ్రహ రూపంలో వస్తుంది. ధనుసు రాశి వారికి ఈ వారంలో ఒక్క గ్రహం కూడా అనుకూలించని నేపథ్యంలో వారు పూర్వపుణ్యం, ఆత్మబలం, మనోధైర్యం, ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.